వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. అనుకోకుండా రావాల్సిన సొమ్ములు చేతికి అందే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వచ్చిన సొమ్మును వినియోగించడం విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. అప్పు ఇవ్వడం మంచిది కాదు. అలాగే ఖర్చు చేయడం విషయంలో కూడా అనవసరం కార్యాలకి ఖర్చు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వారం యొక్క ద్వితీయార్థంలో మీరు అనవసరం ఖర్చులని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ కారణంగా మనకు అత్యవసరమైన ఖర్చులు అవునా కాదా అని పునర్విచారణ చేసి ఆత్మీయులతో సంప్రదించి అప్పుడు మాత్రమే ఖర్చును నియంత్రిస్తూ ఖర్చు చేయడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. మీ ఆలోచనలు అయితే అనుకూలమైన ఫలితాలనే అందజేస్తాయి. కానీ వాటిని ఆచరణలో పెట్టడం విషయంలోనే కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. నలుగురి యొక్క సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సమయాల్లో మాత్రం ఎక్కువ శ్రద్ధతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండడం కోసం శ్రీ గౌతమ అనేటువంటి నామాన్ని జపించుకోవడం ద్వారా కార్య సాధనలోనూ ఆ మంత్రజపం యొక్క ఫలితం ఉపయోగపడుతుంది. అదేవిధంగా సమయం వ్యర్థం కాకుండానూ ఉపయోగపడుతుంది. ప్రయాణాల్లో మీకు ఇబ్బంది కలగకుండా కూడా అది ఉపకరిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యాలను వాయిదా వేయకుండా ఆత్మీయులతో సంప్రదించి వారం ప్రారంభంలోనే పూర్తి చేసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో కొంత లోటు కనిపించినప్పటికీ కూడా శనివారం రోజున మీరు ఒక 1/2 కేజీ నల్లనువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారాను క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని ముఖ్యంగా 3 సమయాల్లో, అంటే పొద్దున్న లేచిన వెంటనే స్మరించాలి కొంతసేపు, అలాగే భోజనం చేసేటువంటి సమయంలోనూ ఫలహారం చేసేటువంటి సమయంలోనూ కూడా మౌనంగా ఇంకేమీ మాట్లాడకుండా ఇదే మంత్రం జపించుకోవాలి. అలాగే నిద్రించే ముందు ఈ మంత్రం జపించుకుంటూ నిద్రపోయినట్లయితే నిద్రా సమయమంతా కూడా ఆ జపం చేసిన ఫలితాన్ని మీరు పొందుతారు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాన్ని ఇచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎదుటివారిని మాట్లాడడానికి ప్రోత్సహించడం, వారి సలహాలను పాటించడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం ఎక్కువ మేలు చేస్తుంది. రావలసిన డబ్బు రావడం విషయంలో కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే అది సమయానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి స్థానంలో మీరు పొందేటువంటి శ్రమ అధికంగా ఉన్న, రావలసిన సత్ఫలితాలు సిద్ధించకపోవడం, చేసిన శ్రమకు గుర్తింపు లేకపోవడం మొదలైనటువంటి వాటి వలన చికాకు వచ్చే అవకాశం ఉంది. ఆ చికాకుతో మీరు కనుక ఉద్యోగానికి దూరం అవ్వాలి అని మానసికంగా అనుకున్నట్లయితే ఆ సంకల్పమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదిగా, నష్టపరిచేదిగా ఉంటుంది. అందువలన మనం దోషాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలే తప్ప సమస్య నుండి పారిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ దృష్టికోణంలో శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని అధికంగా జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. ఉద్యోగంలో పై అధికారుల యొక్క ఆదరాన్ని పొందగలుగుతారు. అక్కడ జరిగిన పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా అవి నష్టాన్ని కలిగించకుండాను, మీకు అపకారం చేయకుండాను ఉంటాయి.